నా పేరు వైభవి దేవి. మా ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్ నుంచి వచ్చాము, సైదాబాద్. ఇక్కడ ఈ ఆశ్రమాన్ని మేము ఒకసారి విజిట్ చేయాలి అనుకున్నాము. మేము వచ్చాము ఈరోజు. జనరల్ గా విజిట్ చేసాము. ఇక్కడ 3rd ఫ్లోర్ లోనేమో ఇక్కడ లేడీస్ ఉన్నారు, అందరూ 200 మెంబర్స్ ఉన్నారు కదా. కింద జెంట్స్ ఉన్నారు. కింద 1st ఫ్లోర్ లో హాస్పిటల్ ఉంది, అన్ని చూసాము. అండ్ మెయింటెనెన్స్ కూడా బాగుంది. అక్కడ వాళ్ళకి ఎలాంటి సేవ చేస్తున్నారో అర్థమైంది. ఇంకా ఎలాంటి వాళ్ళకి జనరల్ గా మెడిసిన్స్ ఇవ్వడం కానీ, వాళ్ళకి ఫుడ్ పెట్టడం కానీ, షెల్టర్ బాగుంది. ఇక్కడ నచ్చి మేము వచ్చామండి. వాళ్ళ చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఒక అన్నదమ్ముల్లాగా సేవ చేస్తున్నారు. వాళ్ళకి ఎవరు లేని అని లోటు లేకుండా వాళ్ళకు చాలా హ్యాపీగా ఉండే విధంగా వాళ్ళు సేవ చేస్తున్నారు, తోడుగా ఉంటున్నారు. వాళ్ళు అనుకున్న దానికన్నా ఎక్కువ సేవలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. వాళ్ళని చూడంగానే మాకు సంతోషదాయకంగా అయ్యి మేము కూడా మా వంతు సహాయం ఏం చేశాము. ప్రశాంత వాతావరణముగా ఉంది. ఒకసారి నా వంతు సేవ చేశాను, కొన్ని బట్టలు కూడా ఇచ్చాము. మళ్ళీ రావాలని ఉద్దేశం కూడా ఉంది. తప్పకుండా విజిట్ చేస్తాము. చాలా సంతోషం ఉంది. ప్లస్ ఇక్కడ అందరినీ ఇంతమందిని మెయింటైన్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా చాలా మంది వచ్చి విరాళాలు కానీ బట్టలు కానీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న నా అంటూ ఎవరూ లేని 600 మంది అన్నదానానికి సహకరించి పుణ్యం కట్టుకోండి. వారి నిత్యాన్నదానం నిమిత్తం బియ్యం, పప్పు, కూరగాయలు వంటి కిరాణా సామాగ్రిని అందించి మానవత్వం చాటండి. మీ ఇంట జరిగే పుట్టినరోజులు, పెళ్లి రోజులు, పెద్దల వర్ధంతి కార్యక్రమాల వేళ ఈ అభాగ్యులకు శక్తి మేర అన్నదానం చేసి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో జీవించండి.